హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 9వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా చూడండి, మన ఫస్ట్ ఆర్టికల్ ఏఎంయు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదాకి సంబంధించి. రెండవది ఎన్ఎస్సిఎన్ ఐఎం అన్నటువంటిది ఆర్మ్డ్ వైలెన్స్కి వెళ్తాను అన్నట్టుగా థ్రెటన్ చేస్తూ ఉంది ఆ నేపథ్యంలో. మూడవది క్లీన్ టెక్నాలజీ వైపుగా మనం మూవ్ అవ్వటానికి సంబంధించి COP29 నేపథ్యంలో ఈ ఆర్టికల్. నాలుగవది చూడండి, బ్రిక్స్ జర్నీకి సంబంధించి. బ్రిక్స్ జర్నీ అన్నటువంటిది ఇన్నాళ్ళు ఎలా సాగింది అన్నట్టుగా ఇచ్చారు. ఐదవది సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్కి సంబంధించి ఫిలిప్పైన్స్ ఒక చట్టాన్ని తీసుకురాబోతోంది ఆ నేపథ్యంలో. ఆరవది యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది మయన్మార్కి సంబంధించిన రకైన్ స్టేట్ గురించి మాట్లాడుతోంది. అక్కడ ఫెమైన్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఆ నేపథ్యంలో. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, ఈయన తర్వాత మరొక చీఫ్ జస్టిస్ రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. చివరిగా జనరల్ చౌహాన్ ప్రాజెక్ట్ శౌర్య గాథ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. మరి ఏంటి ఈ ప్రాజెక్ట్, దీని యొక్క వివరాలు ఏంటి అన్నటువంటిది చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఉందా లేదా అన్నటువంటి విషయం. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. అంతేకాదు 1967లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని కూడా పక్కన పెట్టేసింది. అయితే ఇక్కడ మొదలైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా వస్తుందా రాదా అన్నటువంటిది అనమాట. మరి అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి అనేసి చూస్తే 1967లో అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నటువంటిది ఒకటి నడిచింది. ఆ టైంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అన్నటువంటిది మైనారిటీ విద్యాసంస్థ కాదు, ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం అన్నట్టుగా తీర్పిచ్చింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, 1981లో ఈ ఏఎంయు చట్టానికి కేంద్రం సవరణ చేస్తే మళ్ళీ యూనివర్సిటీకి మైనారిటీ హోదా వచ్చింది. మళ్ళీ ఆ హోదాని 2006వ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. అయితే 2019లో మళ్ళీ 3 సభ్యుల ధర్మాసనం ఏమని చెప్పింది, ఈ యొక్క అంశాన్ని 7 సభ్యుల ధర్మాసనానికి నివేదించడం జరిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యూపీఏ ప్రభుత్వం పిటిషన్ వేస్తే దాన్ని 2016లో బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఉపసంహరించుకుంది. అయితే మళ్ళీ ఈ సంవత్సరం జనవరి 9వ తేదీన మన చీఫ్ జస్టిస్ ధర్మాసనం యొక్క తీర్పుని రిజర్వ్లో ఉంచుతూ ఇప్పుడు మొత్తం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏమని తీర్పిచ్చారు అంటే, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క హోదా అన్నటువంటిది చట్టంతో ఏర్పడినంత మాత్రాన మైనారిటీ హోదా అన్నటువంటిది పోదు. ఫర్దర్గా మైనారిటీ హోదా ఉంటుందా లేదా అన్నటువంటిది 3 సభ్యుల కొత్త ధర్మాసనం అన్నటువంటిది నిర్ణయిస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే 1885వ సంవత్సరంలో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అన్నట్టుగా ఇది స్టార్ట్ అయింది. అది కాస్త 1920వ సంవత్సరంలో ఈ యొక్క అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అన్నట్టుగా మారింది. దీనికి 1951లో ఒకసారి, 1965లో చట్టానికి కేంద్రం సవరణలు చేయటం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 అన్నటువంటిది ఉంది. అయితే ఆర్టికల్ 30 క్లాజ్ 1 కింద కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, అలాగే అడ్మినిస్టర్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది. మరి ఇప్పుడు ఈ యొక్క సంస్థ అన్నటువంటిది చట్టం ద్వారా ఏర్పడినంత మాత్రాన ఈ విద్యా సంస్థ మైనారిటీ హోదా అన్నటువంటిది కోల్పోదు. కాబట్టి దీన్ని ఎవరు స్థాపించారు, దీని వెనుక ఎవరి ఆలోచనలు ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 సభ్యుల ధర్మాసనం తీర్పు అన్నటువంటిది ఇస్తుంది, మైనారిటీ హోదా ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని ఈ 3 సభ్య బెంచ్ అన్నటువంటిదే నిర్ణయిస్తుంది అనేసి సుప్రీంకోర్టు చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్ఎస్సిఎన్ ఐఎం అన్నటువంటిది 2015 ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు ఆర్మ్డ్ వైలెన్స్కి వెళ్తామన్నట్టుగా థ్రెటన్ చేస్తోంది. మరి దీనిని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఎన్ఎస్సిఎన్ ఐఎం అన్నటువంటిది అయితే ఇక్కడ మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగాస్ అన్నటువంటి వాళ్ళు ఏంటి, నాగా ఇన్సర్జెన్సీ ఏంటి అనేసి మనకి తెలియాలన్నమాట. అయితే ఇక్కడ నాగాస్ అన్నటువంటి వాళ్ళు ఇండిజినస్ కమ్యూనిటీ, మయన్మార్కి చుట్టుపక్కల అలాగే నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మరి నాగాస్ మనం చూస్తే బ్రిటిష్ రూల్లోనూ
వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ వైపే ఉన్నారు. అలాగే 1946లో కూడా 9 పాయింట్ అగ్రిమెంట్ ద్వారా నాగా నేషనల్ కౌన్సిల్ అన్నటువంటిది ఏర్పడిందనమాట. అస్సాం గవర్నర్ దానికి అధిపతిగా ఉండేవాళ్ళు. అయితే నాగా ఇండిపెండెన్స్ 14th ఆగస్టున 1947లో డిక్లేర్ చేశారు. అయితే 1950స్లో ఎన్ఎన్సి అన్నటువంటిది అంటే నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఆర్మ్స్ని చేపట్టి మళ్ళీ నాగాస్ యొక్క సావర్నిటీని రీస్టోర్ చేయాలి అన్నట్టుగా అడిగిందనమాట. అంతేకాదు ఈ ఎన్ఎన్సి అన్నటువంటిది అండర్ గ్రౌండ్లో నాగా ఫెడరల్ గవర్నమెంట్ అన్నటువంటి దాన్ని కూడా మిలిటరీ వింగ్ లాగా స్టార్ట్ చేసింది. అలాగే నాగా ఫెడరల్ ఆర్మీ అన్నటువంటి దాన్ని కూడా 1952లో స్టార్ట్ చేసింది. అయితే దాని తర్వాత మళ్ళీ శాంతి ఒప్పందం అన్నట్టుగా 1975లో షిల్లాంగ్ అకార్డ్ అన్నటువంటిది జరిగిందనమాట. షిల్లాంగ్ అకార్డ్ అనేసి. సో ఆ టైంలో ఈ యొక్క ఎన్ఎన్సి రెండుగా స్ప్లిట్ అయింది. అందులో ఒకటి వచ్చేసరికి ఎన్ఎస్సిఎన్ ఐఎం అన్నటువంటిది, రెండవది ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ అన్నటువంటివి. ఇలా రెండింటిగా స్ప్లిట్ అయింది. ఏ సంవత్సరంలో? 1988వ సంవత్సరంలో అన్నమాట. అయితే అసలు ఇక్కడ ఏంటి ఇష్యూ? నాగా గ్రూప్స్ ఎప్పటి నుంచో గ్రేటర్ నాగాలిం కావాలి అన్నట్టుగా అడుగుతూ ఉన్నాయి. గ్రేటర్ నాగాలిం అంటే ఏంటి? ఇక్కడ నాగా ఇన్హాబిటేటెడ్ ఏరియాస్ ఏవైతే నార్త్ ఈస్ట్లో ఉంటాయో వాటన్నింటినీ ఒక అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్ కింద తీసుకురావాలి. సో ఒక సావరెన్ స్టేట్హుడ్ అన్నటువంటిది వాటికి ఇవ్వాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, మణిపూర్లోని కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిసి గ్రేటర్ నాగాలిం అనేసి పిలుస్తూ ఉంటాం. మరి వీళ్ళకి సంబంధించి మొత్తం 3 పీస్ ఇనిషియేటివ్స్ జరిగాయి. అందులో ఒకటి ఈ 1975లో తీసుకొచ్చినటువంటి షిల్లాంగ్ అకార్డ్ అన్నటువంటిది, 2 1997లో తీసుకొచ్చినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటాం. సీజ్ ఫైర్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద అటాక్స్ చేయటం అన్నటువంటిది ఆపేశారు. దాని తర్వాత 2015వ సంవత్సరంలో ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. ఏంటి? ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనేసి. సో ఇలాగా 3 పీస్ అగ్రిమెంట్స్ అన్నటువంటివి వీటి మధ్య ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ఆర్మ్డ్ వైలెన్స్కి మేము వెళ్తామన్నట్టుగా ఎన్ఎస్సిఎన్ ఐఎం అన్నటువంటిది థ్రెటన్ చేస్తుంది. నాగాస్కి ఒక సపరేట్ ఫ్లాగ్, ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉండాలి, అంతేకాదు మా అడ్రస్లన్నీ డిమాండ్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు ఎన్ఎస్సిఎన్ ఐఎం అంటే ఏంటి? నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మొవయా అన్నటువంటిది ఎన్ఎస్సిఎన్ ఐఎం అంటే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్లీన్ టెక్నాలజీకి సంబంధించి. మరి దీనిని మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాం. అయితే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది పెరిగిపోతూ ఉంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది సంభవిస్తూ ఉంది. ఎఫెక్ట్స్ అన్నీ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూలింగ్ అన్నటువంటిది ఒక లగ్జరీ మాత్రమే కాదు, నెసెసిటీ అయిపోయింది. అవునా? మరి ఈ నేపథ్యంలో మనం క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి. క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకొని కూలింగ్ సొల్యూషన్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 సెప్టెంబర్లో క్వాడ్ దేశాలు, ఏమేం దేశాలు? ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అలాగే యుఎస్ఏ, ఇవన్నీ విల్మింగ్టన్ డిక్లరేషన్ అనేసి ఇష్యూ చేశాయి. దీని నేపథ్యంలో ఏంటి? సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ని తీసుకురావాలి. అందులోనూ ఎస్పెషల్గా హై ఎఫిషియన్సీ ఉండేటటువంటి కూలింగ్ సిస్టమ్స్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే గ్లోబల్గా క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ని ఎన్హాన్స్ చేసుకోవటం, అలానే ఈ కూలింగ్ టెక్నాలజీకి సంబంధించి క్లీన్ కూలింగ్ టెక్నాలజీస్ మీద స్పెషల్ ఎంఫసిస్ అన్నటువంటిది పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం ఏంటి, ఇంటర్నేషనల్గా కూడా చూస్తే ఇటు మాంట్రియల్ ప్రోటోకాల్ అని కావచ్చు, కిగాలి అమెండ్మెంట్ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా గ్లోబల్ యాక్షన్ అన్నటువంటిది కావాల్సి ఉంటుంది అన్ని దేశాలు కలిసి ఈ కూలింగ్ రిలేటెడ్ సిస్టమ్స్కి సంబంధించి. ఎందుకంటే గ్లోబల్గా టెంపరేచర్ పెరుగుతున్నటువంటి కొద్దీ ఏమవుతుంది, మనం ఎక్కువ చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటాము. దానికోసం అని చెప్పేసి ఏసీలు ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల హైడ్రోఫ్లోరో కార్బన్స్ అన్నటువంటివి, అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మరి వీటిని తగ్గించాలి. అంతేకాదు మనం చూస్తే 2100వ సంవత్సరానికల్లా ఈ హెచ్ఎఫ్సీస్ 0.52% గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతాయి. మరి దీని నేపథ్యంలో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించుకుంటూ
ఎమిషన్స్ని తగ్గించుకుంటూ, ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్స్ని తగ్గించుకుంటూ, మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే కన్జ్యూమర్స్కి కాస్ట్ని సేవ్ చేసుకుంటూ, గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్స్ని చేసుకుంటూ మనం కూలింగ్ సిస్టమ్స్ని ఎఫిషియెంట్గా తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మన భారతదేశంలో చాలా చోట్ల 50°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దానివల్ల ఎంత కూలింగ్ సిస్టమ్స్ అన్నటువంటివి మనకు అవసరం అవుతాయి అన్నటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే థర్మల్ కంఫర్ట్ కావచ్చు, మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కావచ్చు, మెడికల్ సప్లైస్కి కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్కి కావచ్చు, ఇలా వివిధ రంగాల్లో కూలింగ్ సిస్టమ్స్ అవసరమవుతూ ఉన్నాయి. కానీ కూలింగ్ డిమాండ్ ఏమో పెరుగుతూ వస్తుంది, దానివల్ల ఎమిషన్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్స్ హయ్యెస్ట్ కూలింగ్ డిమాండ్ 2050వ సంవత్సరానికల్లా వస్తుంది. దాదాపు 1.14 బిలియన్ ఏసీస్ అప్పటికి యూజ్ చేస్తూ ఉంటాము అన్నట్టుగా ఒక అధ్యయనం చెప్తోంది. మరి 2021లోనే మనం కిగాలి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని రాటిఫై చేయటం జరిగింది. దీని ద్వారా ఎమిషన్స్ని 2047వ సంవత్సరానికి, అంటే మన స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యేటప్పటికి 85% తగ్గించుకోవాలన్నటువంటిది లక్ష్యం. అట్లానే ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఈ కూలింగ్ డిమాండ్ని 20 నుంచి 25% తగ్గించుకోవాలి. అట్లానే ఎనర్జీ కన్జంప్షన్ని 25% నుంచి 40% తగ్గించుకోవాలి. లో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉండే రిఫ్రిజరెంట్స్ని, ఇలాంటి వాటిని మనం మరింతగా పెంచుకోవాలన్నటువంటిది లక్ష్యం. మరి వీటి వైపుగా వెళ్ళాలి అంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది రావాలి, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఉండాలి, అలాగే గ్లోబల్గా మిగతా దేశాల యొక్క కోఆపరేషన్ కూడా తప్పనిసరి. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రిక్స్ జర్నీకి సంబంధించి. దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. మరి మనం గమనిస్తే 2024 బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది రీసెంట్గా జరిగింది, అవునా? అయితే 2023 బ్రిక్స్ సమ్మిట్ అప్పుడు మీకు గనక గుర్తుంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది రష్యా అధ్యక్షుడి మీద అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. ఆ టైంలో ఈ 2023 బ్రిక్స్ హోస్ట్ కంట్రీ ఏంటి? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అన్నటువంటిది ప్రొవైడ్ చేయండి, ఇన్ని అరెస్ట్ చేయకుండా అన్నట్టుగా అడిగింది. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఆన్లైన్లో వర్చువల్గా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు రష్యా అధ్యక్షుడు ఆ టైంలో. మరి ఈ సంవత్సరం 2024 బ్రిక్స్ అన్నటువంటిది జరిగిందే రష్యాలో, అవునా? మరి ఇందులోకి వచ్చేసరికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇలా మొదలైనటువంటి బ్రిక్స్ దాదాపు 2 సమ్మిట్స్ జరిగాయన్నమాట ఈ 4 దేశాలతో. బ్రిక్కి సంబంధించి 2 సమ్మిట్స్ జరిగాయి. ఆ తర్వాత ఇందులోకి సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది జాయిన్ అయింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత 2010లో జాయిన్ అయింది. సో 2011లో 3rd సమ్మిట్ అన్నటువంటిది జరిగిందనమాట. ఇలా జరుగుతూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కోవిడ్-19 అన్నటువంటిది రావటం కావచ్చు, చైనీస్కి అలాగే మన భారతదేశానికి 2020లో గల్వాన్ వ్యాలీ దగ్గర క్లాష్ అన్నటువంటిది కావచ్చు, ఇది అయిపోయింది అనుకోగానే మళ్ళీ ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది స్టార్ట్ అవ్వటం అన్నటువంటిది, రష్యా ఉక్రెయిన్ వార్. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ బ్రిక్స్ అన్నటువంటిది చాలా వల్నరబుల్గా మారిపోయింది. అయితే 2023 బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది సౌత్ ఆఫ్రికాలో జోహనాస్బర్గ్లో జరిగేటప్పుడు మొత్తం 6 దేశాలని మనం బ్రిక్స్లోకి ఆహ్వానించాం. అందులో 4 దేశాలు ఆల్రెడీ పార్ట్ అయిపోయాయి, ఇంకొక దేశం పరిశీలిస్తూ ఉంది, ఇంకొక దేశం రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసింది ఏంటి? అర్జెంటీనా రిజెక్ట్ చేసింది. సౌదీ అరేబియా అన్నటువంటిది ఆలోచిస్తుంది. అది కాకుండా ఈజిప్ట్, ఇథియోపియా, అలాగే ఇరాన్, ఇవి 4 కూడా పూర్తికాల సభ్యులుగా బ్రిక్స్లో జాయిన్ అయిపోయాయి. దాంతో 5 ప్లస్ ఇక్కడ ఒక 4, మొత్తం 9 దేశాలు ఇప్పుడు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ఇండియన్ పర్స్పెక్టివ్లో కనుక చూస్తే బ్రిక్స్ దాదాపు టాప్ 6 ప్లూరిలేటరల్ గ్రూపింగ్స్లో ఒకటిగా ఉంది. G20, క్వాడ్, బ్రిక్స్, బిమ్స్టెక్, G7 ఇలా అన్నమాట. అంతేకాదు బ్రిక్స్ మన ఇండియాకి మల్టీపోలార్ వరల్డ్ని ప్రమోట్ చేయడానికి కావచ్చు, మన స్ట్రాటజిక్ అటానమీని ఎన్హాన్స్ చేసుకోవటానికి కావచ్చు, రష్యాతో రిలేషన్స్ పెంచుకోవటానికి, అలానే గ్లోబల్ సౌత్కి సంబంధించి ఇంట్రెస్ట్లని మనం ఎఫిషియెంట్గా అడ్రస్ చేయటానికి, వీటన్నింటికీ కూడా యూజ్ అవుతుంది. అంతేకాదు వరల్డ్ మీద ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అనేసి చెప్పచ్చు.
మరి ఇలాగా బ్రిక్స్లో ఇంకా కొత్త సభ్యులని కూడా ఆహ్వానించడానికి బ్రిక్స్ రెడీగా ఉందన్నమాట. సో ఆ ట్రాన్సిషన్ అన్నటువంటిది ఇలా జరుగుతూ వస్తుంది. వరల్డ్ పాపులేషన్కి సంబంధించి, ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి, జీడిపికి సంబంధించి వీటన్నింటిలోనూ బ్రిక్స్ ఫ్యామిలీ యొక్క షేర్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది దీని ద్వారా జరిగింది అనుకోండి. అప్పుడు మరింతగా ఈ ఏదైతే పాపులేషన్ అన్నామో, ట్రేడ్ అన్నామో, జీడిపి అన్నామో వీటన్నింటి కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది కూడా ఆ బ్రిక్స్లో పెరుగుతుంది. అంతే స్ట్రాంగ్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ అన్నటువంటిది కూడా ముందుకెళ్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సౌత్ చైనా సీ మరియు ఫిలిప్పైన్స్కి సంబంధించి దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. అయితే ఫిలిప్పైన్ ప్రెసిడెంట్ అయినటువంటి మార్కోస్ ఈయన ఒక చట్టం మీద సంతకం చేయటం జరిగింది. దాని ద్వారా చైనా యొక్క ఎక్స్పాన్సివ్ సీ బౌండరీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ చైనా సీలో చైనా ఏమంటోంది, ఇవి మాకు సంబంధించిన ప్లేసెస్ అనేసి చాలా వాటిని లాక్కోటానికి ట్రై చేస్తూ ఉంది. అలాంటి నేపథ్యంలో కాదు అన్నట్టుగా చెప్పటానికి సౌత్ చైనా సీ టెరిటరీస్ని డిమార్కేట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టానికి ఈయన సంతకాలు చేశారు. మరి ఈ నేపథ్యంలో మనకి సౌత్ చైనా సీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సౌత్ చైనా సీ ఏంటి, నిన్న కూడా చూసాం మనం, ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి, అంటే నార్త్ సైడ్ ఏమేమి ఉన్నాయి, సౌత్ సైడ్ ఏమేమి ఉన్నాయి, అలాగే సౌత్ చైనా సీ ఎందుకు ఇంపార్టెంట్, ట్రేడ్కి సంబంధించి కావచ్చు, వీటన్నింటికి సంబంధించి సౌత్ చైనా సీ ఇంపార్టెంట్. అలాగే ఇందులో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఏమేమి ఉన్నాయి, డిస్ప్యూటెడ్ ఐలాండ్స్, స్పాట్లే ఐలాండ్స్ కావచ్చు, ఇలా డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ అన్నటువంటి సౌత్ చైనా సీలో ఏమేమి ఉన్నాయి. అలానే చైనాకి సంబంధించి 9 లైన్ అంటాం, 9 అనేసి. ఈ 9 లైన్ యొక్క డిస్ప్యూట్ ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు ఈ 9 లైన్ని. అలాగే ఇక్కడ ఇంకొకటి వచ్చేసరికి చైనా ఏం చేస్తోంది, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని నిర్మిస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని. మరి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని నిర్మించడం ద్వారా ఏంటి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నటువంటిది కలిసి వస్తుంది. దాంతో ఆ ప్రాంతాల్లో చైనాకి ఒక పట్టు అన్నటువంటిది ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనం చూస్తే, ఇంతకుముందు ఎంటైర్ సౌత్ చైనా సీ మాది అన్నట్టుగా ఈ 9 లైన్స్ని తీసుకొచ్చి 2019లో నేషనల్ మ్యాప్ని చైనా ఇచ్చింది. కానీ దాన్ని చాలా సౌత్ ఈస్ట్ నేషన్స్ అయినటువంటి ఫిలిప్పైన్స్తో సహా చాలా దేశాలు దాన్ని అంగీకరించలేదు, రిజెక్ట్ చేశాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిలిప్పైన్స్ యొక్క మ్యారిటైమ్ రిసోర్సెస్ మరియు బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఈ కొత్త చట్టాలని తీసుకురావటం జరిగింది. దానికి ఇప్పుడు సంతకాలు పెట్టారు. మరి ఇక్కడ మనకి స్పాట్లీ ఐలాండ్స్ ఏంటి, అలాగే స్కార్బోరో షాల్ కావచ్చు, అలాగే మ్యాకిల్స్ ఫీల్డ్ బ్యాంక్ అన్నటువంటిది, ప్రతాస్ ఐలాండ్, పారాసెల్స్ ఐలాండ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటికీ సంబంధించి మ్యాప్ చూసుకోవాలి. అలాగే లొకేషన్కి సంబంధించి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్, రీఫ్స్, షాల్స్, బ్యాంక్స్, సీ మౌంట్స్ ఏమేమి ఉన్నాయి సౌత్ చైనా సీలో అన్నట్టుగా ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది మయన్మార్లో ఉన్నటువంటి రఖైన్ స్టేట్ అక్యూట్ ఫెమైన్ని ఎదుర్కొంటోంది అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు యుఎన్డిపి అన్నటువంటిది అర్జెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద అనేసి చెప్పింది. ఎందుకు అంటే ఇక్కడ ఎవరైతే రఖైన్ స్టేట్లో ఉంటున్నారో ఇందులో 95% ఆఫ్ పాపులేషన్కి ఇప్పుడు సర్వైవల్ మోడ్కి వాళ్ళు దూరంగా ఉంటూ ఉన్నారు. ఆ విలేజర్స్ ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి మాన్సెస్ట్రీ క్యాంప్స్లో ఉంటున్నారో వాళ్ళ యొక్క లైఫ్ చాలా దుర్భరంగా ఉంది. దాదాపు 2 మిలియన్ మంది పీపుల్ స్టార్వేషన్ రిస్క్లో ఉన్నారు అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది. అంతేకాదు 2025 మిడ్ అంటే మధ్య నాటికి ఫెమైన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నప్పుడు దీని గురించి చెప్పారనమాట. రోహింగ్యా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఈ బంగ్లాదేశ్ బార్డర్కి సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రఖైన్లో రైస్ ప్రొడక్షన్ అన్నటువంటిది జరగట్లేదు, సీడ్స్లో షార్టేజ్ అన్నటువంటిది ఉంది, ఫర్టిలైజర్స్లో షార్టేజ్ ఉంది, సివియర్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి, పీపుల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అన్నటువంటిది జరుగుతోంది. దాంతో వాళ్ళు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. 2 మిలియన్ మంది పీపుల్ స్టార్వేషన్ రిస్క్ని ఎదుర్కోబోతున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాదు రెడ్ క్రాస్ అన్నటువంటిది కూడా ఇక్కడ హ్యుమానిటేరియన్ నీడ్స్ని అందించాలి అన్నా, ఏదైనా ఎయిడ్ని డెలివర్ చేయాలి అన్నా కూడా
చాలా రెస్ట్రిక్షన్స్ మయన్మార్ యొక్క మిలిటరీ గవర్నమెంట్ నుంచి ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఈ సహాయ సహకారాలను అందించాలన్నా కూడా చాలా డిఫికల్టీస్ అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనందరికీ తెలుసు కదా, 2021 ఫిబ్రవరిలో అక్కడ మిలిటరీ కూప్ అన్నటువంటిది జరిగింది. సో ఆంగ్ సన్ సూకీ ఈమెని అలాగే మిగతా ఎలక్టెడ్ లీడర్స్ని డీటైన్ చేసి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించి గవర్నమెంట్ని వాళ్ళ కంట్రోల్లోకి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ జుంటా తీసుకోవటం జరిగింది. 2020 నవంబర్లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత నేషనల్ లీగ్ డెమోక్రసీ పార్టీ అన్నటువంటిది గెలిచింది. ఆ పార్టీ లీడరే ఆంగ్ సన్ సూకీ. మరి ఆమెని మిగతా లీడర్స్ని డీటైన్ చేసి ఎమర్జెన్సీని విధించి గవర్నమెంట్ని ఫామ్ చేసి ఇలా అప్పటి నుంచి కూడా ఆ రూల్ అన్నటువంటిది అక్కడ నడుస్తూనే వస్తోంది. మరి ఆ నేపథ్యంలో రఖైన్ స్టేట్ కావచ్చు, కైన్ స్టేట్ కావచ్చు, అలానే సగాయింగ్ రీజియన్ అంటాము, ఇవన్నీ మణిపూర్ బార్డర్ దగ్గర ఉన్నాయన్నమాట. మరి వీటన్నింటిలోనూ చాలా ఇబ్బందులు అన్నటువంటివి అక్కడ ఉన్నటువంటి లోకల్ రెసిడెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అందులో ఒకటైనటువంటి రఖైన్ స్టేట్లో అక్యూట్ ఫెమైన్ అన్నటువంటిది మిడ్ 2025 నాటికి రాబోతుంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుత చీఫ్ జస్టిస్ అయినటువంటి డివై చంద్రచూడ్ ఈయన యొక్క పదవీ కాలం రేపటితో ముగియబోతోంది. దాంతో త్వరలో 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు రాబోతూ ఉన్నారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్ని స్వీకరించబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక సిజేఐ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటిది మనకి తెలియాలి. అందులో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే సీనియారిటీ అన్నటువంటిది. సో సీనియారిటీ పరంగానే సిజేఐని అపాయింట్ చేస్తారనమాట. సో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో సుప్రీంకోర్టులో వాళ్ళని సిజేఐగా అపాయింట్ చేయటం ఆనవాయితీ, ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. రెండవది వచ్చేసరికి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేసి ఉంటుంది. అంటే లా మినిస్ట్రీ సిజేఐని ఎవరిని మీరు రికమెండ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా అడుగుతుందనమాట. మీ సక్సెసర్ ఎవరు అనుకుంటున్నారు అన్నట్టుగా అడగటం అన్నటువంటిది జరుగుతుంది. అలా ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐ నెక్స్ట్ వచ్చేటటువంటి సిజేఐ పేరుని రెఫర్ చేస్తారు. దానికి లా మినిస్ట్రీ అప్రూవల్ ఇస్తుంది. అలా రికమెండేషన్ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. అలా అపాయింట్ చేసిన తర్వాత కొత్త సీజే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండటం జరుగుతుందన్నమాట. అలాగే ఈ సీనియారిటీ మాత్రమే కాదు, దీంతో పాటుగా మెరిట్ అలాగే ఇంటిగ్రిటీ అన్నటువంటివి కూడా ఇంపార్టెంట్. మెరిట్ అలాగే ఇంటిగ్రిటీ, సో వీటిని కూడా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అంటాం. సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ ఈయన ప్రాజెక్ట్ శౌర్యగాథ అన్నటువంటి ఇనిషియేటివ్ని లాంచ్ చేయటం జరిగింది. మరి ప్రాజెక్ట్ శౌర్యగాథ అన్నటువంటి ఇనిషియేటివ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అలాగే యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇవి రెండు కలిసి తీసుకొచ్చాయి. దేనికోసం అంటే ఇండియా యొక్క మిలిటరీ మరియు హెరిటేజ్ని కన్జర్వ్ చేయటం, ప్రమోట్ చేయటం. ఎలాగా అంటే ఒకటి వచ్చేసరికి ఎడ్యుకేషన్ రూపంలో, రెండవది వచ్చేసరికి టూరిజం రూపంలో వీటిని ప్రమోట్ చేయాలన్నటువంటిది లక్ష్యంగా తీసుకురావటం జరిగిందనమాట. మరి దీనిని ఎప్పుడు అనౌన్స్ చేయటం జరిగింది అంటే రీసెంట్గా 2 days ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అన్నటువంటిది జరిగింది. అందులో 2nd ఎడిషన్ అనమాట ఈసారి. అందులోనే ఈ గ్లోబల్ ఇండియన్ థింక్ ట్యాంక్స్, కార్పొరేషన్స్, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అకాడమిషియన్స్, స్కాలర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఆ టైంలోనే మన ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎడ్యుకేషన్, టూరిజంకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ శౌర్యగాథ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.